జగన్ హయాంలో ఇల్లు పొందారో అయితే మీకు ఇబ్బందులే చాలా. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మెల్లమెల్లగా జగన్ చేసిన అన్ని పథకాలను బ్యాట్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. జగన్ అందించిన ప్రతి పథకాన్ని ఒక క్రమబద్ధంగా నీట్గా స్కెచ్ వేస్తూ ఆ పథకాల్లో ఎన్నో తప్పులు జరిగాయో చూపించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక పెన్షన్ మాత్రమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చిందని భావించారు. అయితే ఆ పెన్షన్ విషయంలో కూడా ఇప్పుడు కోతలు కటింగ్లు చేస్తూ ఉంటే చివరికి కొంతవరకు దాని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలా జగన్ నవరత్నాలు అన్నిటిని కూడా ఎంచి మరీ ఎక్కడ ఏ పథకాల్లో ఎంత అవినీతి జరిగిందని చూపించే ప్రయత్నాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్కా ఇళ్లను పొందిన వారిలో అనర్హుల ఏరివేత కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారుల జాబితాపై పునర్విచారణ చేయాలని నిర్ణయించింది. రెవెన్యూ ఉద్యోగులతో విచారణ కమిటీని ఇందుకోసం నియమించింది. ఈ నెల 15 కల్లా ప్రభుత్వానికి నివేదిక అందివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ మంది అనర్హులు పక్కా ఇళ్లను పొందారన్న ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన వారితో పాటు ఆదాయాలతో సంబంధం లేకుండా కొందరికి పక్కా ఇళ్లను మంజూరు చేశారన్న ఆరోపణలు బలంగా రావడంతో విచారణ చేపట్టింది.